హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఒక మంచి హోమ్ మేడ్ డీటాక్స్ గ్రీన్ టీ కోసం చెప్పబోతున్నా. చాలా చాలా బాగుంటుంది. వెరీ హెల్తీ అండ్ వెరీ టేస్టీ. వాతావరణం చల్లగా ఉన్న, వర్షాలు పడుతున్నా ఫస్ట్ కాఫీ టీ తాగాలనిపిస్తుంది. సో వాటిని అవాయిడ్ చేసేటటువంటి మంచి రెమెడీ మనకు దొరికినట్టే. ఎంత టేస్టీగా ఉంటుందో అంత హెల్తీ కూడా. సో దీని తయారీ విధానం ఏంటో చూద్దాం. ముఖ్యంగా సీజన్ మారిందంటే జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్ ఇలాంటి చాలా ఎక్కువైపోతాయి. వీటికి చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది. సో ఈ గ్రీన్ టీ సింపుల్ అండి. మంచి మంచి ఐటమ్స్ మన ఇంట్లో ఉండి వాటితోనే మనం తయారు చేసుకోవచ్చు. సో ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని 2 కప్స్ ఆఫ్ టీకి 3 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని అది మరుగుతూ ఉండగా వాటర్లో 2 ఇంచెస్ ఆఫ్ దాల్చిన ముక్క, అలాగే ఒక 6 మిరియాలు, 2 లవంగాలు, 2 ఏలకులు, ఫ్రెష్ 10 తులసి ఆకులు, అంతేకాకుండా ఒక 1 ఇంచ్ అల్లం ముక్కని తొక్కు తీసుకొని చక్కగా దంచుకుని ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసి సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు చక్కగా మరగనివ్వాలి. మంచి సువాసన వస్తూ ఉంటుంది, బాగా మరుగుతుంది. 2 కప్స్ అయిందాక మరిగించాక ఒక కప్లోకి రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ తగినంతగా తీసుకొని ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని ఈ మొత్తం డికాషన్ని వడకట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ, ఎంతో హెల్దీ, వెరీ వెరీ హెల్దీగా ఉండేటటువంటి గ్రీన్ టీ, డిటాక్స్ గ్రీన్ టీ తయారైపోయింది. ముఖ్యంగా మన బాడీలో ఉండేటటువంటి టాక్సిన్స్ అన్నిటిని చాలా బాగా క్లియర్ చేస్తుంది, ఆకలి పుట్టిస్తుంది, అలాగే మన కడుపు శుభ్రం చేస్తుంది, మన టేస్ట్ బడ్ని యాక్టివేట్ చేస్తుంది. కొంచెం స్పైసీగా, కొంచెం పుల్లగా, చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నాకు కామెంట్ రూపంలో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.